కృష్ణా డెల్టాను ఎడారిగా మార్చవద్దని తక్షణమే సాగునీరు విడుదల చేయకపోతే ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు శివారు సుంకరివారి తోట వంతెన వద్ద కృష్ణా డెల్టా రైతులు ధర్నా నిర్వహించారు. సాగునీరు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా వరద జలాలు క్రిందికి వదిలేయడంతో సముద్రం పాలు అవుతున్నాయని, కృష్ణా డెల్టాకు సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు జూలై 1 నుండి సాగునీరు విడుదల చేస్తామని రైతులను నారుమల్ల వేసుకోమని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వరి వేయవద్దు అంటూ ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. కృష్ణా కేఈ కెనాల్కు వెంటనే సాగునీరు విడుదల చేసి రైతులు పంటలను కాపాడాలని, పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టాకి సాగునీరు ఇవ్వాలని చెప్పి ఏలూరు మండలం సుంకరవారి తోట వద్ద దాదాపు ఏలూరు మండలం రైతాంగం ప్రధానంగా జాలిపూడి, మాదేపల్లి, కాట్లంపూడి, చాటపర్రు, కోనంగి, కోడేలు, సుంకరవారి తోట, వెంకటాపురం ఈ ప్రాంతాల రైతులందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కృష్ణా డెల్టా కూడా మొత్తం నీళ్ళు అందక ఎడారిగా మారిపోతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక పక్కన ఎల్నినో ప్రభావం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే మేము జూలై 1వ తారీఖునే కృష్ణా డెల్టాకి నీళ్లు ఉంటాము, మీరు పంటలు సాగు చేసుకోండి చెప్పేసి ఇరిగేషన్ శాఖ చెప్పింది, ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పిన మేరకు రైతులందరూ కూడా నారుమళ్ళు పోసుకున్నారు. ఇప్పుడు నాట్లు వేసుకుంటా ఉన్నారు. నాట్లు వేసుకునే దశలో ఎల్నినో ప్రభావం ఉంది, మీరు వరి పంట వేయడానికి వీలేదని పద్ధతుల్లో ఈరోజు ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మరి ఎకరానికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టిన తర్వాత ఇక్కడ అంతా కూడా సాగుదారులందరూ కూడా కౌలు రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు వరి పంట వేయడానికి వీల్లేదని చెప్పేసి పద్ధతుల్లో ప్రభుత్వం మాట్లాడడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాలకి అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ నీళ్లు చాలా సమృద్ధిగా ఉన్నాయి. అంటే గోదావరిలో చూసినా కృష్ణాలో చూసినా నీళ్లు ఉన్నా సరే ఇవాళ కృష్ణా డెల్టాకి ఎందుకు నీళ్లు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు వరి వేయొద్దని ఎందుకు చెప్తున్నారు అర్థం కావడం లేదు. మరి ప్రత్యామ్నాయ పంట ఇంతవరకు చూపించలేదు. అంటే ఎల్నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కూడా ఈ ప్రభుత్వం దగ్గర లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏలూరు మండలం పెదపాడు, దెందులూరి ప్రాంతం ఆయకట్టు దాదాపు 58,000 ఎకరాలు కృష్ణా డెల్టా ఆయకట్టుగా ఉన్నది. మరి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు కృష్ణాకి పూర్తిగా నీరు వస్తూ ఉన్నది. అంతేకాకుండా గోదావరి మొత్తం వరద నీరంతా కూడా సముద్రం పాలవుతూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పట్టిసీమ నీళ్ళకి కృష్ణాకి ఇస్తాము. అలాగే ఏదైతే పులిచింతల ప్రాజెక్టు ద్వారా కూడా మేము నీళ్ళు ఇస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. ఇవాళ నీళ్లు లేవని చెప్తున్నారు. మరి నదుల్లో నీళ్లు ఉండగా మీరు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే ఇది ప్రణాళిక లోపం తప్ప కూడా కాదని చెప్పేసి వాళ్ళు మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని పునఃపరిశీలన చేసి ఇవాళ కృష్ణా డెల్టాకి పూర్తి స్థాయిలో ఆయకట్టుకి సాగునీరు విడుదల చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, రైతుల తరఫున, కౌలు రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి రేపు మేము జిల్లా కలెక్టర్ గారిని, అంటే ఈ నెల 3వ తారీఖున సోమవారం మేము పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాం. కలెక్టరేట్ దగ్గర కూడా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కృష్ణా డెల్టా రైతులందరూ కూడా ఉదయం 10 గంటలకు రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రోడ్ల దిగ్బంధన కార్యక్రమం కూడా 5-6 తారీఖులో చేస్తామని చెప్పేసి సందర్భంగా ఇక్కడ సమావేశమైన కృష్ణా డెల్టా రైతులందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి కృష్ణా డెల్టాకి పూర్తి స్థాయి ఆయకట్టు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఏలూరు మండలంలో ఏదైతే పోనంగి పొంత ద్వారా దాదాపు 10,000 ఎకరాలకి మీరు నీళ్ళు ఇస్తామని చెప్పేసి గతంలోనే పోనంగి పొంత కాలువ తవ్వారు. అది అస్తవ్యస్తంగా ఉన్నది. దాన్ని బాగు చేసి ఇవాళ గోదావరి నీళ్లు సమృద్ధిగా వస్తున్న నేపథ్యంలో మీరు ఏలూరు మండలానికి 10,000 ఎకరాలకి ఇవాళ పోనంగి పొంత కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా సరే ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు, దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఇవాళ పట్టిసీమ వాటర్ని ఇవాళ కృష్ణా మెయిన్ కెనాల్కి కానీ గోదావరి మెయిన్ కెనాల్కి కానీ మళ్లించే అవకాశం ఉంది. మరి అట్లా మళ్లించే కార్యక్రమం ఎందుకు చేపట్టట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అనేక ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నా సరే ఇవాళ కృష్ణా డెల్టాను మీరు ఎడారిగా మార్చడం భావ్యం కాదు.
ఇవాళ రైతులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో ఒకే ఒక పంట వరి పంట, ఇవాళ సార్వ పంట, ఖరీఫ్ పంట సాగు చేసుకుంటా ఉన్నారు. రబీ కాలంలో అన్నీ కూడా ఆరుతడి పంటలు అపరాలు వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఖరీఫ్లోను రబీలో కూడా ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలని చెప్తే ఇవాళ రైతుల పరిస్థితి చాలా అగమ్య గోచరం. ఉపాధి లేకుండా సుదూర ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి కృష్ణా డెల్టా రైతాంగానికి ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు కృష్ణా డెల్టాని ఎడారిగా మార్చవద్దు. ఇవాళ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి, నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నీళ్ళు ఇచ్చి కృష్ణా డెల్టా రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. లేకపోతే కృష్ణా డెల్టా రైతుల యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు అని చెప్పేసి అలా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని చెప్పేసి రైతులందరి తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.